నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ నుండి మనకి డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి డిప్యూటీ సర్వేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కనపడుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వివరాలు కూడా కనపడుతున్నాయి. ఈ వివరాలు అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 9-2019 కనపడుతుంది. నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 12వ తారీఖు అయితే కనపడుతుంది. డిప్యూటీ సర్వేయర్ ఇన్ ఏపీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అండ్ సబ్ సర్వీస్ అని కనపడుతుంది. ఇది చూసుకుంటే మనకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆర్ జనరల్ రిక్రూట్మెంట్ మెన్షన్ చేశారు. అంటే మనకి పర్మనెంట్ పోస్టులు అవైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాలు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి 22,460 రూపాయల నుండి 66,330 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇందులో మనకి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి మనకి చూసుకుంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, అవైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 20వ తారీఖు నుండి అయితే తీసుకుంటారు. మార్చి 13 అనేది చివరి తేదీ. మార్చి 12వ తారీఖు లోపు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేయాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు అప్లై చేయడానికంటే ముందే ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓటీపీఆర్కి సంబంధించిన మీకు డీటెయిల్స్ అయితే తెలియకపోతే ఆల్రెడీ నేను ఓటీపీఆర్ అంటే ఏంటి, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, ఇది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే మీరు చూస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోగలరు. ఈ ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి ఈ పోస్టులకి సింపుల్గా అయితే అప్లై చేసుకోగలరు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్లైన్లో జరుగుతాయా, ఆన్లైన్లో జరుగుతాయని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ అనేవి బిలో 25,000 అంటే 25,000 కన్నా తక్కువైతే వస్తే ఆఫ్లైన్లో జరుగుతాయని, అబౌవ్ 25,000 అంటే 25,000 కంటే ఎక్కువైతే వస్తే ఆన్లైన్లో జరుగుతాయని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ అనేది చూసుకుంటే మే 22వ తారీఖున అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఇక మరిన్ని వివరాలు అయితే మనం చూసుకుందాం. ఇందులో మొత్తం మనకి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు. మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసుకుంటే ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. వారి హెల్త్ అనేది బాగుండాలి, అదైతే మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ బై ఏ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి డ్రాఫ్ట్మెన్ సివిల్ సర్వీస్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకి ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎవరైనా చేస్తుంటాయి, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మీద ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషన్ చేస్తుంటారో వారు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. రిజర్వేషన్ అనేది మనకి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి రూల్ 22(22)A ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అప్లికేబుల్ అయితే చేస్తుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు రిజర్వేషన్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుంటే జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాలు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీరికి 10 సంవత్సరాలు అనేది అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి, ఎన్సీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషను. ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్గా అంటే ఏపీ ఎస్సీబీలో కానీ, ఏపీఎస్ ఆర్టీసీలో కానీ, కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వీరికి 5 సంవత్సరాలు అనేది అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా హౌ టు అప్లై అని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన ఓటీపీఆర్తో ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి. పేమెంట్ ప్రాసెస్లోకి అయితే పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది, దాన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ అనేది అప్లికేషన్ ఏ విధంగా చేయాలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అదైతే మీరు చూసుకోవచ్చు.
అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు అయితే మనం చూసుకున్నట్లయితే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా అడిషనల్గా మనకి 80 రూపీస్ అనేది ఛార్జెస్ అయితే చేస్తారంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ వివరాలు అయితే మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పేమెంట్ మోడ్కి సంబంధించి కూడా వివరాలు మెన్షన్ చేశారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో మెన్షన్ చేశారు. డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఆ వివరాలు అయితే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి సిలబస్కి సంబంధించిన వివరాలు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో క్లియర్గా వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఆ వివరాలు అయితే మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. కంప్లీట్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేయను. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోలో మనకి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక ఇంట్రడక్షన్ మాత్రమే అయితే ఇస్తాను. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిలబస్ అని కనబడుతుంది. ఈ సిలబస్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 అయితే ఉన్నాయి. పేపర్ 1లో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది మనకి 10th క్లాస్ స్టాండర్డ్ మీద అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 నిమిషాల సమయం అంటే 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. మ్యాక్సిమం చూసుకుంటే 150 మార్కులు ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి పేపర్ 2. పేపర్ 2లో మనకి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 నిమిషాల సమయం ఇస్తారు. మ్యాక్సిమం 150 మార్కులు ఉంటాయి. టోటల్గా మనకి 300 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామ్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్లో అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సిలబస్లో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయో మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మీరు అయితే చూసుకోవచ్చు. మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అవి కూడా మనం అయితే చూసుకొని ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 20వ తారీఖు నుండి అయితే ప్రారంభమైతే అప్పటి నుంచి మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఈ డీటెయిల్స్ని అయితే యూజ్ చేసుకుని ఈ పోస్టులకు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా ప్రింట్ అయితే తీసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే ప్రింట్ తీసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే తెలుస్తాయి. దానితో పాటు సిలబస్ని కూడా సపరేట్గా ప్రింట్ అయితే తీసుకోండి. సిలబస్ అనేది సపరేట్గా ప్రింట్ అనేది తీసుకుంటే మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అది బాగా అయితే యూస్ అవుతుంది. ఈ సిలబస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సిలబస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు మీకు సిలబస్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్లో నేను ఏదైనా వీడియో అయితే అప్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ వరకు అయితే వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు నా వీడియోస్ని అయితే చూడగలరు. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ చూసారో ఆ పీడిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే మీకు కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మరిన్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ పోస్టులు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి స్టార్టింగే మనకి శాలరీస్ అనేవి 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. దాన్ని అయితే మీరు గుర్తుంచుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు, అలాగే నాకు సపోర్ట్ చేసినందుకు.